మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కాలం ఎంత వేగంగా మారిపోయినా స్కూల్ రోజుల్లోని ఆ పాత జ్ఞాపకాలు ఎప్పటికీ పచ్చగానే ఉంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో ఒక కొత్త ట్రెండ్ బాగా ఊపందుకుంది. అదే గెట్ టుగెదర్ లేదా రీయూనియన్. కట్ చేస్తే ఎక్కడో ఒక ఊరిలో ఒక పచ్చని సంసారం ముక్కలవుతుంది. అమాయకుడైన ఒక భర్త శవమై తేలుతున్నాడు. ముక్కు పచ్చలారని పిల్లలు అనాథలవుతున్నారు. నిందితుల స్థానంలో నిలబడిన భార్యను పోలీసులు విచారిస్తే విస్తుపోయే నిజం బయటపడుతోంది. ఆ హత్యకు, ఆ అక్రమ సంబంధానికి బీజం పడింది మరెక్కడో కాదు, కొన్ని నెలల క్రితం జరిగిన ఒక క్లాస్ రీయూనియన్ పార్టీలు, అంటే గెట్ టుగెదర్లు. అవును, మీరు వింటుంది నిజమే. పాత స్నేహితులను కలుసుకోవడానికి, మధుర స్మృతులను నెమరవేసుకోవడానికి వేదికలవ్వవలసిన గెట్ టుగెదర్లు ఈ మధ్యకాలంలో కొన్ని పచ్చని కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. దశాబ్దాల క్రితం ముగిసిపోయిన పాత ప్రేమలు మళ్ళీ చిగురించి వివాహేతర సంబంధాలుగా మారి చివరికి ప్రాణాలు తీసే క్రైమ్ స్టోరీలుగా మారుతున్నాయి. అసలు మన సమాజంలో ఏం జరుగుతుంది? ఈ గెట్ టుగెదర్లు ఎందుకు శాపంగా మారుతున్నాయి? ఈరోజు మన వీడియోలో దీని గురించి ఉన్న భయంకరమైనటువంటి సామాజిక కోణాన్ని విశ్లేషిద్దాం. మొదట ఇదంతా చాలా సరదాగా మొదలవుతుంది. ఎవరో ఒకరు చొరవ తీసుకొని స్కూల్ లేదా కాలేజీ ఫ్రెండ్స్ అందరితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. అప్పట్లో నువ్వు అలా చేశావు, నేను ఇలా చేశాను అంటూ పాత జ్ఞాపకాలను తవ్వుకుంటారు. ఈ క్రమంలోనే అప్పట్లో క్లాస్లో ఇష్టపడి చెప్పలేకపోయిన వాళ్ళు, లేదా అప్పట్లో లవ్ చేసి బ్రేకప్ అయిన వాళ్ళు మళ్ళీ ఒకరికొకరు కనెక్ట్ అవుతారు. ఇక్కడే అసలు సైకాలజీ దాగుంది. పెళ్ళై పిల్లలు ఉండి ఆఫీస్ ఒత్తిడి, సంసార బాధ్యతలతో విసిగిపోయినటువంటి సగటు మనిషికి ఈ పాత స్నేహితుల పరిచయం ఒక పెద్ద రిలాక్సేషన్లా అనిపిస్తుంది. భర్తతోనో భార్యతోనో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న సమయంలో ఈ పాత స్నేహితులు లేదా స్నేహితురాలు ఇచ్చేటువంటి ఓదార్పు చాలా బాగుంటుంది. సైకాలజిస్టుల విశ్లేషణ ప్రకారం చూస్తే మనిషి ఎప్పుడు తన గతాన్ని చాలా అందంగా ఊహించుకుంటాడు. ప్రస్తుత జీవితంలోని బాధ్యతల కంటే నాటి బాధ్యతలు లేని రోజుల్లోని భాగస్వామే మిన్న అనే భ్రమలో బతకడం ప్రారంభిస్తాడు. ఈ చాటింగ్లు కాస్త సీక్రెట్ కాల్స్గా మారతాయి. ఆ తర్వాత గెట్ టుగెదర్ ఈవెంట్స్లో నేరుగా కలుసుకోవడంతో ఆ పాత ప్రేమ కాస్త వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో జరిగిన కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్స్ చూస్తే ఒళ్ళు గగుర్లు పొడుస్తోంది. కేసు 1 గురించి మాట్లాడుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఒక ఘటన ఇది. 30 ఏళ్ల తర్వాత స్కూల్ రీయూనియన్లో కలుసుకున్న ఒక జంట పెళ్ళై పెరిగి పెద్దయిన పిల్లలు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయారు. భర్తకు అనుమానం రావడంతో ఆ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను నమ్మకంగా విషమిచ్చి చంపేసింది ఒక భార్య. కేసు నెంబర్ 2 గురించి ఒకసారి మాట్లాడుకుంటే మరొక ఘటనలో కాలేజీ రీయూనియన్లో కలిసిన పాత ప్రేమికులు తమ భార్యాభర్తలను వదిలేసి పారిపోవాలని ప్లాన్ చేశారు. కానీ ఆస్తి కోసం, దొరకకుండా ఉండడం కోసం భర్తను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి హత్య చేశారు. చివరికి కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు ఏదో ఒక చోట జరగడం లేదు. పోలీసుల రికార్డుల ప్రకారం ఈ మధ్యకాలంలో జరుగుతున్న వివాహేతర సంబంధాల నేరాలలో దాదాపు 15 నుంచి 20% కేసులు ఈ సోషల్ మీడియా పరిచయాలు, రీయూనియన్ల ద్వారా ఏర్పడినవే కావడం గమనార్హం. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్ని కలవడం తప్పు కాదు, పాత జ్ఞాపకాలను పంచుకోవడం కూడా అంతకంటే తప్పు కాదు. కానీ ప్రతిబంధానికి ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. ఆ గీత దాటినప్పుడే ప్రమాదం మొదలవుతుంది. పెళ్ళయ్యాక భాగస్వామితో వచ్చే చిన్న చిన్న గొడవలను సాకుగా తీసుకొని పాత స్నేహితుడితో పోల్చి చూసుకోవడం ఇక్కడే పెద్ద పొరపాటు జరుగుతుంది. నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, కానీ నా పాత క్లాస్మేట్ నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడో అనే భ్రమలో బతుకుతారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ పాత స్నేహితుడితో మీకు బాధ్యతలు లేవు కాబట్టి అంత బాగుంటుంది. అదే అతనితో జీవితం పంచుకుంటే అక్కడ సమస్యలు వస్తాయి అనేటువంటి నిజాన్ని చాలామంది గ్రహించలేరు. ఈ క్షణికమైనటువంటి ఆకర్షణ కోసం కన్న పిల్లల భవిష్యత్తును, సమాజంలో గౌరవాన్ని, నమ్మిన భాగస్వామి జీవితాన్ని పణంగా పెడుతున్నారు. చివరికి నైతిక విలువలు కోల్పోయి నేరస్తులుగా మారి జైలు పాలవుతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? గెట్ టుగెదర్లకు వెళ్ళడం మానేయాలా? అవసరం లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. లిమిట్స్ మెయింటైన్ చేయాలి. పాత స్నేహితులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వ్యక్తిగత విషయాలను, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలను వారికి అస్సలు షేర్ చేయకూడదు. భాగస్వామిని భాగం చేయండి. అంటే వీలైతే మీ స్కూల్ లేదా కాలేజీ గెట్ టుగెదర్లకు మీరొక్కరే కాకుండా మీ ఫ్యామిలీని తీసుకువెళ్ళండి. భార్య కానీ, భర్త కానీ, పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి. దీనివల్ల బంధాలలో పారదర్శకత పెరుగుతుంది. వాస్తవంలో బతకండి. గతం ఎప్పటికీ తిరిగి రాదు. మీ ప్రస్తుత కుటుంబమే మీ వాస్తవం, మీ బాధ్యత. క్షణికమైన ఆనందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. స్నేహం అనేది ఒక పవిత్రమైన బంధం. దశాబ్దాల తర్వాత కలిసిన స్నేహితులను చూసి సంతోషపడాలి, కానీ ఆ స్నేహాన్ని అడ్డు పెట్టుకొని పచ్చని సంసారాలను కూల్చుకోకూడదు. ఒక తప్పు 100 తప్పులకు దారితీస్తుంది, చివరికి ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంటుంది. ఆలోచించండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
సమాజంలో మార్పు కోసం ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.